హాయ్ అండి. ఈరోజు మనం లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. లెటర్ రైటింగ్ అనగానే చాలామంది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, ఇక్కడ మనం లెటర్ ఏంటి? ఎవరికి ఎలా రాయాలనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే మనం టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏంటి? ఫార్మాట్ ఆఫ్ ది లెటర్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ లెటర్ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ లెటర్స్. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫార్మల్ లెటర్ అండ్ ఇన్‌ఫార్మల్ లెటర్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఫార్మల్ లెటర్. ఇందులో చూసినట్లయితే రిటన్ ఇన్ డీసెంట్ లాంగ్వేజ్. మనం ఫార్మల్ లెటర్ని డీసెంట్ లాంగ్వేజ్లో రాస్తాం. అండ్ దీన్ని ఆల్సో కాల్డ్ అఫీషియల్ లెటర్. మనం దీన్ని అఫీషియల్ లెటర్ అని కూడా అంటాం. థర్డ్ పాయింట్ రిటర్న్ టు అఫీషియల్స్ అండ్ బిజినెస్ అసోసియేట్స్. ఇది మనం అఫీషియల్స్కి అండ్ బిజినెస్ అసోసియేట్స్కి రాస్తాం ఫార్మల్ లెటర్స్. అండ్ ఫోర్త్ వన్ ఇంక్లూడ్ అఫీషియల్ లెటర్. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే బిజినెస్ లెటర్స్, లెటర్స్ ఆఫ్ అప్లికేషన్స్, లెటర్స్ టు ఎడిటర్స్ ఆఫ్ న్యూస్ పేపర్, లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్సెట్రా. మనం అఫీషియల్ ఫార్మల్ లెటర్స్ ఇన్ని వేస్లో రాస్తాం. బిజినెస్ లెటర్స్లో రాస్తాం, అప్లికేషన్స్ లెటర్స్లో రాస్తాము, అండ్ ఎడిటర్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ లాగా రాస్తాము, అండ్ కంప్లైంట్స్ టు వేరే వాళ్ళకి కంప్లైంట్ చేయడం కూడా ఫార్మల్ లెటర్లోనే రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్స్లో ఆల్సో కాల్డ్ పర్సనల్ లెటర్. మనం ఇన్ఫార్మల్ లెటర్ని పర్సనల్ లెటర్ అని కూడా అంటాం. రిటర్న్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ. నెక్స్ట్ సెకండ్ ఫార్మాట్ ఆఫ్ ది లెటర్. ఇందులో 3 టైప్స్ ఉంటాయండి. ఇంటెండెడ్ ఆర్ ట్రెడిషనల్ ఫార్మాట్, బ్లాక్డ్ ఫార్మాట్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. అండ్ ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇంటెండెడ్ ఆర్ ట్రెడిషనల్ ఫార్మాట్లో చూద్దాం. ప్లేస్, డేట్, లీవ్ టేకింగ్, సిగ్నేచర్ అనేది మనకి రైట్ సైడ్ ఉంటుందండి. లెటర్కి రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్, గ్రీటింగ్ ఆర్ సాల్యుటేషన్, సబ్జెక్ట్, రెఫరెన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంటెండెడ్కి మనకి లెఫ్ట్ సైడ్ సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ అనేది గ్రీటింగ్ నుంచి 5th లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్డ్ ఫార్మేట్లో మనకి డేట్ అనేది ఒకటి మాత్రమే మనకి రైట్ సైడ్ ఉంటుంది. అండ్ సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్, గ్రీటింగ్, సాల్యుటేషన్, సబ్జెక్ట్, రెఫరెన్స్, బాడీ ఆఫ్ ది లెటర్, లీవ్ టేకింగ్, సిగ్నేచర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్. ఇందులో మనకి డేట్తో సహా అన్నీ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్, గ్రీటింగ్, సాల్యుటేషన్, సబ్జెక్ట్, రెఫరెన్స్, బాడీ ఆఫ్ ది లెటర్, లీవ్ టేకింగ్, సిగ్నేచర్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే మనం ఇక్కడ 3 ఫార్మాట్స్ని డిస్కస్ చేసాం కదా. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 3 ఫార్మాట్స్లో ఏ ఫార్మాట్లో అయినా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పార్ట్స్ ఆఫ్ ఎ లెటర్. ఇందులో మనకి 5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ హెడ్డింగ్, సెకండ్ వన్ గ్రీటింగ్ ఆర్ సాల్యుటేషన్, థర్డ్ వన్ బాడీ ఆఫ్ ది లెటర్, ఫోర్త్ వన్ సబ్స్క్రిప్షన్, ఫిఫ్త్ వన్ సూపర్స్క్రిప్షన్. ఇందులో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే హెడ్డింగ్. ఇందులో మనకి సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్ 3 ఉంటాయండి. ఫస్ట్ సెండర్స్ అడ్రస్ చూసినట్లయితే సెండర్స్ నేమ్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, టౌన్ నేమ్. అండ్ డేట్ చూసినట్లయితే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఎలా రాయాలనేది. 28 జూలై 2001 లేదా జూలై 28, 2001 ఇలా స్లాషెస్ ఇచ్చి రాయకూడదు మనం డేట్ని లెటర్స్లో, ఏ లెటర్లో అయినా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిసీవర్స్ అడ్రస్. ఇందులో నేమ్, పొజిషన్, అడ్రస్ ఈ 3 రాయాలి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ది ప్రిన్సిపల్, గౌడ్ జూనియర్ కాలేజ్, వరంగల్ ఇలా రాయాలి మనం రిసీవర్స్ అడ్రస్. నెక్స్ట్ సెకండ్ వన్ గ్రీటింగ్ ఆర్ సాల్యుటేషన్. ఇందులో మనకి అఫీషియల్ లెటర్స్ అయితే సర్, మేడం ఆర్ సర్ ఆర్ మేడం. ఇఫ్ యూ డోంట్ నో ద రిసీవర్ జెండర్, మనకి జెండర్ తెలియనప్పుడు సర్ ఆర్ మేడం అని పెట్టాలి. ఇది అఫీషియల్ లెటర్స్లో. బిజినెస్ లెటర్స్లో వచ్చేసి డియర్ సర్, డియర్ మేడం, డియర్ సర్ ఆర్ మేడం ఇలా మనం బిజినెస్ లెటర్స్లో రాయాలి. సో ఫార్మల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్ మనం ఫార్మల్ లెటర్లో రాస్తాం కదా. సో గ్రీటింగ్ అండ్ సాల్యుటేషన్ ఫార్మల్ లెటర్లో ఇలా రాయాలి. నెక్స్ట్ గ్రీటింగ్ అండ్ సాల్యుటేషన్
ఇన్ఫార్మల్ లెటర్కి ఏంటి, బ్లడ్ రిలేషన్స్కి రాస్తాం మనం ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ బ్లడ్ రిలేషన్స్కి వచ్చేసి మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ సిస్టర్ ఆర్ బ్రదర్. అదే ఇన్ఫార్మల్ లెటర్లో ఫ్రెండ్స్కి ఎలా రాస్తామంటే డియర్ చెరీ, మై డియర్ చెరీ. అండ్ మనం సబ్జెక్ట్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 తీసుకున్నా నేను. మనం సబ్జెక్ట్ ఎలా రాస్తాం, మెయిన్గా రిక్వెస్ట్ ఫర్ 2 days లీవ్, లేదా డీటెయిల్స్ రిగార్డింగ్ ఆన్లైన్ కోచింగ్, థర్డ్ వన్ కంప్లైంట్స్ అబౌట్ బ్యాడ్ కండిషన్స్. అండ్ రెఫరెన్స్ వచ్చేసి లెటర్స్ ఆఫ్ జాబ్ అప్లికేషన్, రెస్పాన్స్ టు అడ్వర్టైజ్మెంట్, థర్డ్ వన్ అఫీషియల్ కమ్యూనికేషన్. ఇది మనం రెఫరెన్స్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్, నో నీడ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్కి మనకి సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్ అనేది మనకి త్రీ పార్ట్స్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి బిగినింగ్లో ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ద లెటర్ ఇన్ బ్రీఫ్. ఇక్కడ మనం సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ మనం దేని గురించి అయితే రాయాలనుకుంటున్నాం దాని గురించి బ్రీఫ్గా రాయాలి. అండ్ మెయిన్ కంటెంట్ ఏంటి, సెకండ్ పాయింట్లో గివ్ డీటెయిల్స్ అబౌట్ ద మ్యాటర్. ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ మ్యాటర్ గురించి ఇక్కడ డీటెయిల్గా రాయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎండింగ్, కంక్లూడ్ బై మెన్షనింగ్ వాట్ యూ ఎక్స్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కంక్లూజింగ్. ఇందులో ఫార్మల్ లెటర్లో థ్యాంకింగ్ యూ సార్, హోపింగ్ టు బీ ఫేవర్డ్ విత్ అన్ ఎర్లీ రిప్లై. ఇన్ఫార్మల్ లెటర్లో with best wishes, with love, with kind regards, convey my best regards to your parents. ఇలా మనం కంక్లూజింగ్ ఇస్తామండి. అండ్ ఫోర్త్ వన్ సబ్స్క్రిప్షన్. ఇందులో సబ్స్క్రిప్షన్ అంటే లీవ్ టేకింగ్ ఆర్ కంప్లిమెంటరీ క్లోజ్. ఇందులో మనం టు అఫీషియల్స్కి అయితే ఆర్ బిజినెస్ మ్యాన్స్కి అయితే యువర్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి టు ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్స్ ఆర్ టీచర్స్కి అయితే యువర్ ఒబీడియంట్లీ అని రాస్తాం. టు స్ట్రేంజర్ అయితే యువర్ ట్రూలీ అని రాస్తాం. టు బ్లడ్ రిలేషన్కి అయితే యువర్ లవింగ్లీ ఆర్ యువర్స్ అఫెక్షనాలిటీ. అండ్ టు ఫ్రెండ్స్కి అయితే యువర్ సిన్సియర్లీ ఆర్ యువర్ లవింగ్లీ. ఫిఫ్త్ వన్ సూపర్స్క్రిప్షన్. ఇందులో అడ్రస్ ఆన్ ద ఎన్వోల్ప్, టు చెరీ అండ్ మన అడ్రస్ రాయాలి అండ్ మన పిన్ కోడ్ రాయాలి సూపర్స్క్రిప్షన్లో. అండ్ ఇదండి లెటర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.